హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఈ మెటాఫోర్స్లో టీఆర్ టోకెన్స్ని ఏ విధంగా సంపాదించాలి, అలాగే ఈ టీఆర్ టోకెన్స్ ద్వారాగా మనం ఫోర్స్ కాయిన్స్ని ఫ్రీగా ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. ముందుగా ఈ టీఆర్ టోకెన్స్ అనేది ఏ విధంగా వస్తాయనేది ముందుగా చూద్దాం. ఈ క్లాసిక్లో మెటాఫోర్స్ క్లాసిక్లో అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో మనం ఏంటంటే దీన్ని క్లాసిక్ అని చెప్పి అంటాం. ఈ క్లాసిక్లో మనకి ఏంటంటే 12 స్లాట్లు అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ 12 స్లాట్లలో మనం ఏ స్లాట్లో ఉన్నామో, ఏ స్లాట్లో ఉంటే మనకి టీఆర్ టోకెన్స్ ఎన్ని వస్తాయి అనేది మనం దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. అంటే మనం ఏంటంటే మనం క్లాసిక్లో ఫస్ట్ స్లాట్లో మనం ఎంటర్ అయినట్టయితే మనం $5 పెట్టి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ $5 పెట్టి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో $5తో పాటు మనకి స్లాట్ రావడంతో పాటు మనకి ఏంటంటే 5 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే $5 పెట్టి మనం జాయిన్ అవుతాం కాబట్టి డాలర్కి ఒక టీఆర్ టోకెన్స్ చొప్పున మనకి 5 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే ఒక స్లాట్ తీసుకున్నట్టయితే 5 టీఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే రెండో స్లాట్ కూడా తీసుకున్నట్టయితే అక్కడ మన రెండో స్లాట్ ఏంటంటే మనం $10తో మనం ఎంటర్ అవుతాం అనమాట. అంటే ₹1000 ఎంటర్ అవుతాం అనమాట. అక్కడైతే మనకి 10 టీఆర్ టోకెన్స్ రావడం జరుగుతుంది. అలాగే మూడో స్లాట్ తీసుకున్నట్టయితే మనకి మూడో స్లాట్ వచ్చేటోడికి ఏంటంటే $20 అనమాట. ఓకేనా. $20 రావడం జరుగుతుంది. ఈ $20 పెట్టి మనం కొనుక్కోవడం వల్ల మనకి ఏంటంటే 20 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ప్రజెంట్గా ఏంటంటే మొత్తం మీద 1, 2, 3 స్లాట్లు మనం తీసుకున్నట్టయితే మనకి $35 మనకు ఖర్చు అవుతుంది అనమాట. ఈ $35కి మనకి 35 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం టీఆర్ టోకెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒకటో స్లాట్ తీసుకుంటే 5 టీఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే రెండో స్లాట్ తీసుకున్నట్టయితే మనకి 10 టీఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే మనం మూడో స్లాట్ కూడా తీసుకున్నట్టయితే మనకి 20 టీఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే నాలుగో స్లాట్ కూడా తీసుకున్నట్టయితే మనకి 40 టీఆర్ టోకెన్స్ వస్తాయి. అలాగే ఐదో స్లాట్ కూడా తీసుకున్నట్టయితే మనకి 80 టీఆర్ టోకెన్స్ వస్తాయి అనమాట. అంటే మొత్తం ఈ 5 స్లాట్లు కలిపి మనం కాల్కులేట్ చేసుకున్నట్టయితే మనకి $155 అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది మనం ఎంటర్ అవ్వాలన్నా. అలాగే మనకి తిరిగి ఏంటంటే 155 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ టీఆర్ టోకెన్స్ మనం సంపాదించుకోవడం వల్ల ఈ టీఆర్ టోకెన్స్ మనం ఫ్రీగా వస్తాయి అనమాట. మనం ఫ్రీగా వచ్చిన టీఆర్ టోకెన్స్ వల్ల మనం ఫ్రీగా ఫోర్స్ పాయింట్స్ని ఏ విధంగా సంపాదించాలి అనే దాని గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం జాయిన్ అయిన తర్వాత మనం జాయిన్ అయినంటే మినిమం మనం 5 స్లాట్లతో మనం జాయిన్ అయినట్టే మనకి 155 టీఆర్ టోకెన్స్ రావడం జరుగుతుంది అనమాట. మనం పర్సనల్గా మనం సంపాదించుకునే దాన్ని టీఆర్ టోకెన్ అని చెప్పి అంటారనమాట. ఓకేనా. టీఆర్ టోకెన్ అని చెప్పి అంటారు. మనం జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళని ఎవరైనా సరే రిఫర్ చేసుకుని వేస్తే మనకి ఫస్ట్ లెవెల్ అవుతుంది అనమాట. వాళ్ళ ద్వారాగా వచ్చే టీఆర్ టోకెన్స్ వాళ్ళకి టీఆర్ టోకెన్స్ అవుతాయి. మనకి ఏంటంటే టీఆర్సీ అవుతుంది అనమాట. ఓకేనా. మనం డైరెక్ట్గా సంపాదించుకున్నది టీఆర్ టోకెన్ అవుతుంది. మన డౌన్ లైన్ ద్వారా వచ్చి మనకి టీఆర్ టోకెన్స్ అవుతాయి అనమాట. ఓకేనా. అలాగే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరైనా రిఫర్ చేసినట్టయితే వాళ్ళ ద్వారాగా వచ్చేది మనకి టీఆర్సీసీ అవుతుంది అనమాట. అంటే మన కింద ఉన్న వాళ్ళకి టీఆర్సీ అవుతుంది, మనకి టీఆర్సీసీ అవుతుంది అనమాట. అంటే టీఆర్ టోకెన్ అంటారు, అలాగే టీఆర్సీ అంటారు, అలాగే టీఆర్సీసీ అంటారు అనమాట. అంటే ఈ 3 విధాలుగా మనకి టీఆర్ టోకెన్స్ అనేది లభిస్తాయి అనమాట. మినిమం ఈ టీఆర్ టోకెన్స్ లభించాలి. ఈ టీఆర్ టోకెన్స్ ద్వారా మనం ఫోర్స్ కాయిన్ ఫ్రీగా పొందాలి అంటే మనం జాయిన్ అయిన తర్వాత మినిమం ముగ్గురిని రిఫర్ చేసి ఉండాలి అనమాట. ముగ్గురు ద్వారాగా వచ్చే టీఆర్ టోకెన్స్ని టీఆర్ టోకెన్ అంటారు, అలాగే టీఆర్సీ టోకెన్ అంటారు, అలాగే టీఆర్సీసీ టోకెన్ అంటారు అనమాట. ఈ విధంగా మనం ముగ్గురిని మనం ఎప్పుడైతే రిఫర్ చేసామో దాన్ని బట్టి మనకి టీఆర్ టోకెన్స్ ద్వారాగా మనకి ఫోర్స్ కాయిన్స్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ లెవెల్లో ఉన్నట్టయితే 1:1 టీఆర్ టోకెన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. 1:1 ఫోర్స్ కాయిన్ రావడం జరుగుతుంది అనమాట. అంటే ఒక్క ఫోర్స్ కాయిన్కి ఒక టీఆర్ టోకెన్స్కి 3 ఫోర్స్ కాయిన్స్ రావడం జరుగుతుంది అనమాట ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి. అలాగే రెండో లెవెల్లో ఉన్న వాళ్ళకి అంటే టీఆర్సీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 టీఆర్ టోకెన్స్కి ఒక ఫోర్స్ కాయిన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలాగే మూడోది అంటే టీఆర్సీసీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మూడు టీఆర్ టోకెన్స్కి ఒక ఫోర్స్ కాయిన్ రావడం జరుగుతుంది అనమాట. అంటే 3 లెవెల్లో ఉన్న వాళ్ళకి 3 టీఆర్ టోకెన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఒక ఫోర్స్ కాయిన్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం టీఆర్ టోకెన్లో కాల్కులేషన్ చేసుకోవచ్చు. అలాగే టీఆర్సీలు, అలాగే టీఆర్సీసీలు ఈ విధంగా మనం కాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మనం ఈ టీఆర్సీలని ఎక్కువగా సంపాదించుకోవాలి, టీఆర్ టోకెన్స్ని ఎక్కువగా సంపాదించుకోవాలి. దాని ద్వారా మనం ఎక్కువ
ఫోర్స్ పాయింట్ సంపాదించుకోవాలి అనుకుంటే మనం ఏ స్లాట్లో అయితే ఉన్నామో ప్రజెంట్ మన క్లాసిక్లో ఏ స్లాట్లో అయితే ఉన్నామో ఆ స్లాట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం 5వ స్లాట్లో ఉన్నాం అనుకోండి, 5 స్లాట్లో ఉంటే మనకు 155 టిఆర్ టోకెన్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ. అలాగే మనకి ఇంకా ఎక్కువగా మనం కావాలనుకున్నట్టయితే 5లోంచి 6లోకి ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ చేసుకుంటామో అక్కడ ఏంటంటే ఇక్కడ $80 పెట్టుకునేది మనం 6 దానికి $160 పెట్టి కొనాలన్నమాట. అక్కడ $160 పెట్టి ఎప్పుడైతే కొన్నామో అక్కడ మనకేంటంటే ఈ 155కి బదులుగా అక్కడ 160 టిఆర్ టోకెన్స్ రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనకి మొత్తం టోటల్ చేసుకున్నట్టయితే 1 కానించి 6 వరకు టోటల్ చేసుకున్నట్టయితే $315 ఖర్చు అవుతుంది అనమాట. 315 మనకి ఫోర్స్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. కాల్కులేట్ చేసుకున్నట్టయితే 1:1 కానీ 2:1 కానీ 3:1 కానీ మనం కాల్కులేట్ చేసుకున్నట్టయితే మన దగ్గర ఎన్ని టిఆర్ టోకెన్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని ఫోర్స్ పాయింట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనకి ఎక్స్ట్రా ఫోర్స్ పాయింట్స్ ఫ్రీగా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా కాల్కులేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ టీఆర్ టోకెన్స్ అనేది కూడా ఏంటంటే ఏ క్షణాన్ని ఆఫ్ అయిపోతాయి అనేది తెలియదు అనమాట. అంటే రేపు ఆఫ్ అయిపోతాయి, ఎల్లుండి ఆఫ్ అయిపోతాయి, లేదంటే ఈ వీకెండ్గా ఆఫ్ అయిపోతాయి అనేది ఇంకా క్లారిటీగా ఇంకా తెలియదు అనమాట. త్వరలోనే అతి త్వరలోనే మనకి ఏంటంటే టీఆర్ టోకెన్స్ అనేది బంద్ కావడం జరుగుతుంది అనమాట. ఈలోగా మీరు ఎక్కువ టియర్ 4 టోకెన్ సంపాదించుకునేసి తద్వారా ఎక్కువ మీరు ఫోర్స్ పాయింట్స్ సంపాదించుకునే అవకాశం మనకొన్ని రోజులు మాత్రమే ఉందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ టిఆర్ టోకెన్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డబుల్ చేసుకోవాలి, ఎక్కువ మన ఫోర్స్ పాయింట్స్ని ఏ విధంగా సంపాదించుకోవాలి అనే దాని గురించి కొంచెం ఆలోచించుకునేసి మీరు నెక్స్ట్ స్లాట్కి అప్డేట్ అవ్వడం, అలాగే వేరే కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు టిఆర్ టోకెన్స్ ద్వారా ఎక్కువ ఫోర్స్ పాయింట్స్ వస్తే వాళ్ళకి కూడా ఎక్కువ టిఆర్ టోకెన్స్ సంపాదించుకునిస్తే వాళ్ళకి కూడా ఎక్కువ ఫోర్స్ పాయింట్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. దాని గురించి వీలైనంత తొందరగా మీరు ఎవరిని రిఫరల్ చేయాలనుకుంటున్నారో రిఫరల్ చేసుకునేసి ఎక్కువ మీ టీం డెవలప్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మీరు ఫోర్స్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు, అలాగే ఎక్కువ మీరు ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన మెటాఫోర్స్లో టెక్టైల్లో ఎక్కువ ఇన్కమ్ సంపాదించాలనుకున్నా, ఎక్కువ టిఆర్ టోకెన్ సంపాదించుకున్నా కూడా మనం ఏంటంటే ఎక్కువ రిఫరల్ ఇచ్చుకునేసి ఎక్కువ మనం మంచిగా టిఆర్ టోకెన్స్ అనేది ఇందులో సంపాదించవచ్చు అనమాట. మన మెటాఫోర్స్లో ఏంటంటే ఈ టెక్టైల్ ప్రాజెక్ట్ అనేది అతి కీలకమైన ప్రాజెక్ట్ అనమాట. ఒక బిల్డింగ్కి పిల్లర్ లాంటి ప్రాజెక్ట్ అనమాట. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం 500తో 600తో 1000 రూపాయలతో జాయిన్ చేసినా కూడా ఎంత ఎక్కువ రిఫరల్ అనేది ఓన్ రిఫరల్ ఎంత ఎక్కువ అనేది ఉంటే అంత ఎక్కువగా మనం ఇందులో ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అలాగే ఎక్కువ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లో కూడా ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి క్లాసిక్లో టెక్టైల్ క్లాసిక్లో మనకి ఏంటంటే ఎంత ఎక్కువ టీం ఉందో అంత ఎక్కువ ఇన్కమ్ అనేది నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టి ఈ టెక్టైల్ దాంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీరు టిఆర్ టోకెన్ తీసుకోండి, అలాగే వాళ్ళకి కూడా టిఆర్ టోకెన్స్ ఇప్పించే ప్రయత్నం అయితే చేయండి. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ మెటాఫోర్స్ అప్డేట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.